హాయ్ అండి, వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్. అందరికీ నమస్తే అండి. సో ఐఎమ్ గుడ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ పాజిటివ్. ఎప్పుడూ చెప్పేదే అండి, మన చేతిలో ఉన్న సమస్యల్ని మనం సాల్వ్ చేయగలుగుతాం. మన చేతిలో లేని సమస్యల్ని మీరు నమ్ముకున్న భగవాన్ మీద భారం వేసి ముందుకు వెళ్ళండి. పాజిటివ్గా ఉండండి. హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మన ఛానల్ని ఇప్పటివరకు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో కమెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలని సెండ్ చేయండి. టుడేస్ రీడింగ్ ఈజ్ కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్. ఎవరైనా చూడొచ్చు. చూసే వ్యూర్స్ యొక్క ఎనర్జీస్ తీసుకొని చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ప్రజెంట్ రోజు రాత్రి నిద్రపోయే ముందు మీ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తూ ఉంటారు రోజు నిద్రపోయేటప్పుడు? దట్ మీన్స్ బెడ్ టైంలో మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి. ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారు, మీ ఆలోచన ధోరణి ఎలా ఉంది రాత్రి నిద్రపోయే ముందు? ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీకు? So the bottom of deck is, bottom of deck is 6 of Pentacles అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మీరు మీ యొక్క ఆలోచనలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. నిద్రపోయే ముందు మీ ఆలోచనల్ని ఇంకొక కార్డు తీద్దామండి. బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బాటమ్ ఆఫ్ డెక్లో బ్యాలెన్స్ చేస్తున్నారు. పరిస్థితులు తలకిందులుగా ఉన్నాయి. మీ ఆలోచన ధోరణి ఎలా ఉందంటే తలకిందులుగా ఉంది. మీ ఎమోషన్స్ అన్ని కూడా చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏం చేయాలన్నా సరే ఆలోచనలో మీకు రకరకాల ఆలోచనలు వచ్చినా కూడా అవేమీ చేయలేరని అర్థమైపోయి సైలెంట్ అయిపోతున్నారు. పైకి మాత్రం చాలా హ్యాపీగా బిందాజుగా కనిపిస్తున్నారు. లోపల చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. సో అది ఆ బ్యాలెన్స్ చేసుకోవడము అనేది మీరు ఒక నిగ్రహంతో చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే మీరు ఏం చేయలేరు. ఇక్కడ చూడండి, ద హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. సో హ్యాంగ్డ్ మ్యాన్ తను అనుకుంటాడు ఖచ్చితంగా నా పార్ట్నర్ పక్కనే ఉన్నా అనుకుంటాడు, కానీ ఉండలేరు. దట్ ఈస్ ది రివర్స్. తన మనసులో ఎన్నో కోరికలు, వాటిని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఇంకా చెప్పాలంటే రకరకాల ఆలోచనతో రకరకాలుగా థింక్ చేస్తూ మూవ్ అవుతున్నారు. కానీ అది మీకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క మైండ్ సెట్ని కంట్రోల్ చేసుకుంటూ మూవ్ అవుతున్నారు అనమాట. సో బయట వాళ్ళకి ఏమీ లేనట్టు, హ్యాపీగా ఉన్నట్టు, ఏ థింకింగ్స్ లేనట్టు ఉన్నారు. బట్ మీకేమో నిద్ర పట్టడం లేదు. ఇక్కడ చూద్దామండి ఇప్పుడు. సో మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ద స్టార్. సో చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. మీ పర్సన్ గురించి డీప్గా థింక్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గర మనీ ఉంది, స్టెబిలిటీ ఉంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మీకు కావాల్సింది ప్రజెంట్ మీ దగ్గర లేదని ఫీల్ అవుతూ ఉన్నారు. దాన్ని కూడా మీరు చాలా పాజిటివ్గా తీసుకున్నారు, బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. మనసులో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అన్నిటినీ కూడా లోపల భద్రపరుచుకుంటూ మూవ్ అవుతున్నారు. వీటికి ఏం చేయాలో మీకే అర్థం కాని పరిస్థితి. ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ క్వీన్ ఆఫ్, దట్ మీన్స్ పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి ఇక్కడ. సో పేజ్ ఆఫ్ వాండ్స్ అండ్ 10 ఆఫ్ కప్స్. మీకు ఎలా ఉండాలని కోరికంటే, సో మీకు మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ కావాలి, ఒక యాక్షన్ చేయాలనడానికి ఏమీ తెలియటం లేదు. మీ ఆలోచన అంతా కూడా రకరకాలుగా ఉందన్నమాట. ఇలా లోపల ఉన్న విషయాన్ని బయట చెప్పలేరు,
పాజిటివ్గానే ఉన్నారు. థింకింగ్కి మీ ఆలోచనలకి ఒక అంతు లేదనమాట. దట్ మీన్స్ దానికి చెప్పుకోలేరు. ఈవెన్ నేను చెప్పడానికి కూడా నాకు అది మాటలు సరిగా రావటం లేదండి. సో మీకైతే నిద్రపోయే ముందు ఇలా చేస్తే బాగున్ను, అలా చేస్తే బాగున్ను అన్న ఒక ఆలోచన అయితే వస్తుంది. కానీ మీ దగ్గర దాని మీద క్లారిటీ లేదనమాట. ఏం చేయాలో మీకే అర్థం కాని సిచ్యువేషన్ అనమాట. కానీ ఎలా ఉండాలని కోరిక, హ్యాపీగా ఉండాలని, ఎంజాయ్ చేయాలని, పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలనేసి మీ పార్ట్నర్ గురించి ఎక్కువగా థింక్ చేస్తూ ఇలా ఉంటే బాగున్నేమో అని మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు మనసులో మీకు దాన్ని ఏమంటారంటే ఒక గంట కొట్టినట్టు వస్తుందన్నమాట. దట్ మీన్స్ విత్ ఇన్ టైం నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా ఒక్కసారైనా మీ మైండ్ సెట్లోకి ఒక రీకాల్ అవుతుంది. ఎలా రీకాల్ అవుతుందంటే ఇలా ఉంటే బాగున్నేమో, దట్ మీన్స్ కలిసి ఉంటే బాగున్నేమో, ఇలా మాట్లాడుకుంటే బాగున్నేమో, డైలీ ఇలా ఉండాలని కోరిక, మనసులో ఒక లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలి అంటే దట్ మీన్స్ ఇప్పుడు మ్యారేజ్కి రెడీ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా ఎప్పుడప్పుడు మీ పర్సన్తో మీరు కలుసుకొని మ్యారేజ్ చేసుకొని ఇలా లైఫ్ లీడ్ చేయాలని ఒక కోరిక. అదే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైతే ఇట్లా ఉంటే బాగున్ను, కానీ అది పాసిబిలిటీ లేదు మీ దగ్గర. కానీ దాని గురించి ఎక్కువగా అందుకే ఇక్కడ మీకు ఏ యాక్షన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. కానీ పాజిటివ్గానే ఉన్నారు. మీ మనసు పాజిటివ్గా ఉంది. ఇక్కడ ఇలా జరిగితే బాగున్న కోరిక అనమాట. సో మీ మనసులో అంతేకాకుండా ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారంటే అన్ని టాలెంట్స్ ఉన్నాయి మీకు. దట్ మీన్స్ ఎదుటి వాళ్ళని ఒప్పించగలుగుతారు, మాట్లాడగలుగుతారు, ఎటువంటి సమస్యనే సాల్వ్ చేయగలుగుతారు. మీకు తెలియని విషయం అంటూ లేదు. బట్ మీకు అంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. ఎక్కడ దేనికి సర్దుకుపోయే వాళ్ళు కాదు. అంత ఉన్నా కూడా మీకు కూడా కొన్ని కోరికలు, ఆలోచనలు లోపలున్నాయి. అవి మీరు ప్రజెంట్ అయితే తీర్చుకోలేకపోతున్నారు. అది దానివల్ల మీరు ఏం చేయలేని పరిస్థితిలో ఆలోచిస్తూ ఉన్నారనమాట. అయినప్పటికీ పాజిటివ్గానే ఉన్నారు. సో మీ చేతిలో ఎన్ని శక్తులున్నా, ఎన్ని ఆలోచనలున్నా మీరైతే దాన్ని మనసులోనే చెప్పుకోవాలి తప్ప బయట ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్ మీకు లేదు ఇక్కడ. సో అంతేకాకుండా మీ పార్ట్నర్తో మీరు వెంటనే ప్రపోజ్ చేయాలి, వెంటనే నేను మాట్లాడాను కోరిక అయితే టక్కన వచ్చేస్తుంది మీకు. బట్ మీరు చేయలేరు. బికాస్ ఆఫ్ ఇక్కడ మీకు ఏం సిచ్యువేషన్ చేసే పరిస్థితులు మీకు లేవు అక్కడ. మీ మనసులో మాత్రము ఇమీడియట్ గా చెప్పేయాలి, నేను చాలా పవర్ఫుల్, నాకు ఇంత శక్తులు ఉన్నాయి, దట్ మీన్స్ నేను చేయగల శక్తి సామర్థ్యం నాకు ఉంది అనుకున్నప్పటికీ కూడా మీరు ప్రపోజ్ చేయలేసే పరిస్థితి మీకు లేదనమాట. ప్రపోజ్ చేయాలని మనసులో మాత్రమే కోరుకుంటుంది. ఏదైనా చేయగల శక్తి మీకుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీరు ఏమీ చేయలేరు. ఓన్లీ ఊహల్లో మాత్రమే తేలుతున్నారు. అందుకే మీరు చాలా బాధపడుతూ డిప్రెషన్ గా థింక్ చేస్తూ ఓవర్ గా థింక్ చేస్తూ ఉన్నారనమాట. ప్రతి రోజైతే మీకు ఖచ్చితంగా మీ పార్ట్నర్ తో కలిసి ఉండాలి. తన గురించి ఖచ్చితంగా ఒక్కసారైనా నిద్రపోయేటప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తు చేసుకున్నారు అనమాట. కానీ ఏమీ చేయలేరు. డిసప్పాయింట్మెంట్, ఏం చేయలేక ఏం చేయాలన్నా కూడా సిచ్యువేషన్స్ లేదనమాట. అది గుర్తొచ్చినప్పుడు మీ మనసు ఎలా ఉంటుందంటే హార్ట్ బ్రేకింగ్ అనమాట. అయ్యో నా పార్ట్నర్ నా పక్కన లేరు, ఉంటే ఎంత బాగున్నో, ఇలా ఉండాల్సింది, ఇలా ప్రపోజ్ చేయాలంది, ఇలా తనతో గడపాలనుంది, కానీ నేను ఇప్పుడు ఏం చేయలేకపోతాను అని మానసికంగా మీలో మీరు చాలా బాధపడతారు. దట్ మీన్స్ నైట్ మీకు గుర్తొచ్చిన వెంటనే మీకు ఇవన్నీ గుర్తొస్తుందన్నమాట. ఎంత స్ట్రాంగ్ పర్సన్ అంటే ఎవరికి లొంగే వాళ్ళు కాదు, ఎవరి మాట వినేవాళ్ళు కాదు. మీ చేతిలో దట్ మీన్స్ మీకు అన్ని విధాలుగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చదువుకున్న వాళ్ళతో బాగా ఎడ్యుకేషన్ గా ఉంటారు. అదే వర్క్ చేసే వాళ్ళతో వర్క్ మ్యాన్ ఉంటారు, బిజినెస్ పర్సన్ గా ఉంటారు. ఎంత ఉన్నా కూడా మీ పార్ట్నర్ విషయం మీకు గుర్తొచ్చినప్పుడు ఏం యాక్షన్ చేయాలో మీకే అర్థం కాదు. ఒక కొత్త బిగినింగ్ చేసినట్టే, కొత్తగా ఫీల్ అయినట్టే. ఎలాంటి ఫీలింగ్స్ అంటే ఇలా గడపాలి, నా పార్ట్నర్తో ఇలా ఉండాలి, ఇలా కలిసి ఉండాలి అని ఎమోషనల్ గా బాగా ఫీల్ అవుతారు. ఇన్ని ఉండి కూడా నేను ఎందుకు ఇలా ఉన్నా అనుకుంటారు. నేను ప్రపోజ్ చేయాల్సిన మనసు దగ్గరికి వచ్చేస్తుంది, కానీ మీరు ఏమీ చేయలేరు అక్కడ. బికాస్ ఆఫ్ మీ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయన్నమాట. అందుకే మీరు అలా అయినప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ స్టెప్ అవుతారు. వెంటనే ఏం చేస్తున్నారంటే ఏమీ చేయలేని పరిస్థితులు, దిక్కు తోచక ఎడారిలో నిలబడిపోతున్నారు. మీకు ఎటువంటి పరిస్థితిలో ఎటువంటి కమ్యూనికేట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా డిస్టెన్స్ లో అయిపోతున్నారు. కానీ ఆ సిచ్యువేషన్ మీరు ఎంత బాధపడుతుంటే ఆ క్షణం గుర్తొచ్చినప్పుడు అయ్యో ఇదే నా లైఫ్, నా పార్ట్నర్ నా పక్కన లేరు, నాకైతే కోరుకుంది, నేనేమి చేయలేకపోతున్నాను అని ఫీల్ అవుతున్నారు. హార్ట్ బ్రేకింగ్ గా ఉంది, మనసు గుచ్చినట్టు ఉంది, చాలా బాధగా ఉంది. ఇమీడియట్ గా నేను పోయి మాట్లాడాలి, తనతో గడపాలని కోరుకుంటుంది. కానీ మీరు ఇక్కడి నుంచి ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయలేరు. ఓన్లీ థింకింగ్స్ మాత్రమే, థాట్స్ మాత్రమే. సో దాంతో పాటు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, గతంలో మీకు జరిగినటువంటి సిచ్యువేషన్ లో మీరు ఎలా అయితే గడిపారో మీ పార్ట్నర్ తో దాన్ని గుర్తు చేసుకుంటూ ఆ నైట్ ని మీ రొమాంటిక్ ఫీల్స్ అంతా కూడా ఇక్కడ కంటిన్యూ చేసుకుంటూ మూవ్ అవుతున్నారు. ఖచ్చితంగా అయితే మీరు ఏమి చేయాలనుకున్నా కూడా ఆ టైంలో మీరు ఏమి చేయలేకపోతున్నారు.
బికాస్ ఆఫ్ మీకున్న సిచ్యువేషన్స్ అలా ఉన్నాయన్నమాట. మనసు బాధపడినప్పుడు కూడా గతంలో ఏమైతే జరిగిందో అవన్నీ గుర్తుకు చేసుకుంటూ ఇలా ఇలా ఉండేవాళ్ళము, ఇలా జరిగింది, ఇంత ఇదిగా ఉండేవాళ్ళము అని ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ అన్నమాట. అవి మీరు ఇమాజినేషన్లోకి వెళ్తారు. అలా చేసుకుంటూ ఖచ్చితంగా ఒక్కసారైనా సరే మీరు మీ పార్ట్నర్ గురించి రాత్రి నిద్రపోయే ముందు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. బికాస్ ఆఫ్ ఇప్పుడు ఏం చేస్తుండేవాళ్ళేమో, ఇప్పుడు ఏం చేస్తున్నారేమో అని ఒక ఫీలింగ్స్ అనమాట. మీలో మీరే మాట్లాడుకోవడం జరుగుతుంది. మీ పర్సన్తో మీకు ఒక ఎంజాయ్మెంట్ కావాలి, కలిసి ఉండాలి, అందరూ కలిసి ఎంజాయ్ చేయాలి. దట్ మీన్స్ మీరు మీ పార్ట్నర్ కలిసి ఉండాలి. ఇన్ కేస్ డిస్టెన్స్ ఉంటే నాకు రీయూనియన్ కావాలి, అంతేకాకుండా సెలబ్రేట్ చేసుకోవాలి, కనీసం ఇలా ఒకసారైనా మాట్లాడాలి. ఒక మంచి థాట్స్ అనేటివి మీ తలలోకి అయితే వస్తూనే ఉంటాయి. కానీ ఏమీ చేయలేక జరిగిన జ్ఞాపకాలని, మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ని రాత్రుల్లో గుర్తు చేసుకుంటూ బాధపడుతూ మీరు ఆ ఫీలింగ్స్ ని, ఆ రొమాంటిక్ ఫీలింగ్స్ ని ఫీల్ అవుతూ మళ్ళీ మనకి ఇటువంటి రావాలి, రీయూనియన్ కావాలి అని ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ప్రతిరోజు కూడా మీరు థింక్ చేస్తూ ఉన్నారని ఇక్కడ క్లారిఫై చేస్తుందండి. సో అలానే అట్ ది సేమ్ టైం మీ మనసు అయితే ఇలా ఆలోచిస్తూ ఉంది. మీ మనసులో ఉన్న వ్యక్తి కూడా రాత్రిపూట మీరేమన్నా గుర్తుకొస్తున్నారా, ఇలానే ఫీల్ అవుతున్నారా అనే విషయం కూడా చూద్దామండి. సో బికాస్ ఆఫ్ ఎవరైతే రిలేషన్షిప్ లో ఉంటారో, ఎంగేజ్మెంట్ చేసుకుని ఉంటారో వాళ్ళ ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేటివి ఎలా ఉన్నాయో కూడా చూద్దామండి ఇక్కడ. సో బికాస్ ఆఫ్ ఒకవేళ ఫ్రెండ్స్ అనుకోండి, డైలీ మాట్లాడుకోలేని పరిస్థితిలో ఉంటారనమాట. సో ఇదైతే లవ్ రీడింగ్ లో అయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఎక్కువగా గుర్తుకొస్తూనే ఉన్నాయి వాళ్ళకి. ఎవరైతే ఉన్నారు రిలేషన్షిప్ లో వాళ్ళకైతే ఖచ్చితంగా బికాస్ ఆఫ్ డిస్టెన్స్ లో ఉన్నారు వాళ్ళు. మీ పార్ట్నర్ ని మీరు మీట్ అయ్యే సిచ్యువేషన్ అయితే లేదు ఇక్కడ. ఓన్లీ లోపలే ఫీలింగ్ ఉంది తప్ప బయట ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఎటువంటిది లేదు. కానీ చాలా బాధపడుతున్నారు. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఒకసారైనా మీ పర్సన్ గుర్తు చేసుకుని మీ యొక్క ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ రీకాల్ చేసుకుంటూ ఫీల్ అవుతున్నారని అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం మీ పార్ట్నర్ కూడా ఇలానే మీ గురించి ఏమైనా థింక్ చేస్తున్నారా, ఆలోచిస్తున్నారా, వారి యొక్క థాట్స్ ఎలా ఉన్నాయి, నైట్ టైం నిద్రపోయేటప్పుడు ఒకసారైనా మిమ్మల్ని గుర్తు చేసుకున్నారా, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నారో చూద్దామండి ఇక్కడ. సో మీ పర్సన్ కూడా తన యొక్క పరిస్థితిని కాలానుగుణంగా, దట్ మీన్స్ తనకి టైం వచ్చినప్పుడల్లా, టైంకి వీలైనప్పుడల్లా గుర్తుకొస్తూనే ఉన్నారు. మీ బాండింగ్ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. సో బికాజ్ ఆఫ్ ఇక్కడ తనకి కలవడానికి సరైన సమయము లేదు, మాట్లాడడానికి ఎటువంటి పరిస్థితులు అనుకూలంగా లేదు కాబట్టి మీ పార్ట్నర్ మీ నుంచి దూరంగా ఉన్నారని అర్థమవుతూ ఉందండి ఇక్కడ. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ చూసినట్టయితే తను ఏ యాక్షన్ తీసుకోలేక ఫీల్ అవుతూ ఉన్నారనమాట. సో దాని వీల్ ఫార్చ్యూన్, దిస్ ఈజ్ ఆల్సో మేజర్ ఆర్కానా. వాళ్ళు కర్మానుసారము వాళ్ళు మిమ్మల్ని డిస్టెన్స్ లో ఉంచడం కానీ, లేకపోతే పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల కానీ, మీకు దూరంలో ఉన్నారే కానీ వాళ్ళు కూడా మీ గురించి ఓవర్ గా థింక్ చేస్తున్నారు. ఈ డిస్టెన్స్ ఉండకూడదని ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చూసినట్టయితే కర్మానుసారమే మోస్ట్లీ మీకు వీల్ ఫార్చ్యూన్ అంటే ఏంటంటే ఆ యొక్క పరిస్థితులు బాగోలేకో, లేకపోతే మిమ్మల్ని నుంచి దూరం ఉంచడం ఇష్టం లేకో మానసికంగా మీ పర్సన్ కూడా కంప్లీట్ గా ఫీల్ అవుతూ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ చూసినట్టయితే ఏస్ ఆఫ్ కప్స్ అండి. ఏస్ ఆఫ్ కప్స్ మీన్స్ అనుక్షణం మీ మీద ప్రేమ చిగురుస్తూనే ఉంది. దూరంలో ఉన్నప్పుడు కూడా మీ యొక్క ఫీలింగ్స్ తో ఇక్కడ 9 ఆఫ్ కప్స్ ఎమోషనల్ గా తను ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ ప్రేమను ఆస్వాదిస్తూ, థింక్ చేస్తూ ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ సిచ్యువేషన్ గుర్తు చేసుకుని ఆ సిచ్యువేషన్ ఫీల్ హ్యాపీగా మూమెంట్ తీసుకుంటూ ప్రజెంట్ మీ దగ్గర లేదని ఒక మానసికంగా, దిగాలుగా, బాధగా, ఓవర్ గా థింక్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో మీ యొక్క బాండింగ్ అనేది ఎలాంటిదంటే చాలా స్ట్రాంగ్ గా ఉండేది. ఒక 1 month 2 months కాదు, లాంగ్ టర్మ్ బాండింగ్ మీ మధ్య ఉండేది. దాని గురించే మంది స్ట్రాంగ్ బాండింగ్, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం దూరం అయినప్పుడు కూడా మళ్ళీ కూడా మనము అవసరం మనకు, దట్ మీన్స్ మీ మధ్య ఒక మంచి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీట్ అయ్యే ఆలోచన అయితే మీ పర్సన్కి ఉందన్నమాట ఇక్కడ. అందువల్ల మీ పర్సన్ స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని తలుచుకొని ఆ జరిగిపోయిన మంచి మూమెంట్స్ తలుచుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దగ్గర లేనప్పుడు ఫీలింగ్ తో మళ్ళీ బాధపడుతున్నారు. సో మంది ఈ రోజుతో సంబంధమైంది కాదు ఇది. మనకి ఎప్పటి నుంచో మన యొక్క రిలేషన్ ఒక లాంగ్ టర్మ్ బాండింగ్. చూడండి, కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. కింగ్ ఆఫ్ వాండ్స్ మీన్స్ అంటే ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్ పర్సన్. మీ యొక్క పర్సన్ ఎలాంటి చాలా స్ట్రాంగ్ పర్సన్, స్టెబిలిటీ పర్సన్. ఏదో ఉంది కదా, జరిగిపోయింది కదా అని ఫీల్ అయ్యే వ్యక్తి అయితే కారనమాట. ఒక రిలేషన్షిప్ ని ఒక లాంగ్ టర్మ్ గా
కొనసాగించాలనేటువంటి ఒక మనస్ఫూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రేమానుభూతులు ఉంటాయి. సో ఇక్కడ దానికి ఏం చేస్తుంది, ఇక్కడ మనకి ద హై ప్రెస్టెస్ అనమాట. హై ప్రెస్టెస్ మీన్స్ ఏంది, మంచి చెడ్డ తెలుసు. ఈ రోజు మమ్మల్ని డిస్టెన్స్ లో ఉన్నాము అంటే పరిస్థితులు మనకు సరిగా లేదు కాబట్టి మనం డిస్టెన్స్ లో ఉన్నాము. సో తిరిగి మనకు కలిసే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీట్ అవుతాము అన్న ఒక మైండ్ సెట్ లో ఉన్న వ్యక్తి. సో పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఎప్పుడైనా సరే నాకు ఒక గుడ్ అవకాశం కావాలి, అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో క్లారిఫై చేస్తారు. ఏజ్ ఆఫ్ పెంటికల్స్, ఖచ్చితంగా ఒక ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో సిచ్యువేషన్ తగ్గట్టు ఆ సమయం వచ్చినప్పుడు దాని తగ్గట్టు మీ పర్సన్ మూవ్ అవుతున్నారు తప్ప తొందరపడి ఆవేశంగా తన యొక్క విషయాన్ని బయట వేసుకొని 10 మందిలో చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అయితే కాదు. సో ఖచ్చితంగా మీ మీద ఒక కమిట్మెంట్ తో, ఒక స్ట్రాంగ్ బాండింగ్ తో ఫీల్ అవుతూ ఉన్నారు. సో ద ఫుల్ కార్డ్, దిస్ ఈస్ కంప్లీట్లీ పాజిటివ్ కార్డ్ అండి. సో దాంతో పాటు మనకి దాని పక్కన ఏమొచ్చిందంటే ఇక్కడ 2 ఆఫ్ కప్స్ వచ్చింది. దట్ మీన్స్ మీ పర్సన్ ఖచ్చితంగా అయితే మీ మీద ఒక న్యూ బిగినింగ్ కావాలి. మళ్ళీ రాత్రిలో తన ఒక ఫీలింగ్ ఏంటంటే నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుకొస్తున్నారు, మీరు పక్కన లేనప్పుడు ఫీల్ అవుతున్నారు. కానీ తన ఫీల్ అవ్వడంలో దాంట్లో ఎట్లా ఉందంటే, సో నో ప్రాబ్లం, మనకి టైం వచ్చినా మనం ఖచ్చితంగా కలుసుకుందాము అని ఒక ఫీలింగ్ లో ఉన్నారనమాట. తనకు ఒక స్టబాన్ ఫీలింగ్ అనమాట, స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. తనకంటూ ఒక క్లారిటీ ఉంది. సో ఒక బిగినింగ్ చేసినప్పుడు మనకి చేసినాము, దీన్ని ఇక్కడికి వదిలేయకూడదు. ఈ బిగినింగ్ అనేది ఒక దానికంటూ ఒక కంటిన్యూషన్ ఉండాలి. ఇది ఒక మంచి ఫీలింగ్ తో మూవ్ అవ్వాలి. ఇద్దరు ఒకరినొకరు చక్కగా ఇష్టపడుతూ ఉన్నారు. ఆ ఎమోషన్స్ ని రాత్రిలో ఖచ్చితంగా గుర్తు చేస్తున్నారు. ఆ టైంలో తను ఒక క్షణం ఎమోషనల్ గా ఫీల్ అయ్యి నా పక్కన ఉంటే బాగున్ను అని ఒక ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం కానీ, ఒక స్టెప్ కమిట్మెంట్ తీసుకోవాలని కానీ టక్కన అనుకుంటారే కానీ తనకు ఒక ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది కదా, కాబట్టి వాళ్ళు ఎలాంటి ఆలోచనలు ఉంటారంటే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ తో ఉంటారు. తొందరపడి ఒక స్టెప్ వేయరనమాట ముందుకి. సో అటువంటి ఆలోచనతో ఉన్నారు. ఒక కమిట్మెంట్ తీసుకొని మీ యొక్క రిలేషన్షిప్ ని మూవ్ అవుతూ ఉన్నారు అనమాట. సో ఇది అందరికీ ఇలానే ఉండాలని లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో అది ఎవరికైతే రెసిడెంట్ ఉందో అది వాళ్ళదే అవుతుంది అనమాట ఇక్కడ. సో కంప్లీట్ గా ఫర్ ఎగ్జాంపుల్ మై పర్సన్ మిమ్మల్ని తలుచుకోలేదని అనుకోవడం అనేది అది ఎంతవరకు అనేది మీ పర్సన్స్ బట్టి ఉంటుందండి. బట్ ఇక్కడైతే ఖచ్చితంగా అయితే మీ మనసులో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా అట్ ది నైట్ టైం ఖచ్చితంగా నిద్రపోయేటప్పుడు ఒక్కసారైనా మీరు గుర్తుకొస్తున్నారు, ఫీల్ అవుతున్నారు. గతంలో జరిగిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. మీరు పక్కన లేదని ఒక క్షణమైన తన మనసులో బాధ అయితే కలుగుతా ఉంది. సో కాకపోతే పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు కాబట్టి సిచ్యువేషన్ బేస్ చేసుకుని మీ పర్సన్ స్టెప్స్ ముందుకు వేస్తున్నారని అర్థమవుతోంది. సో మీ యొక్క ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి, మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఇలా ఉన్నాయండి. ఇది కానీ మీకు రెసిడెంట్ అయితే కమెంట్ బాక్స్ లో నాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.